కంటిపాప కోసం ఒక కోటీశ్వరుడి అన్వేషణ. కలకత్తా నుంచి ముంబైకి ట్రైన్లో ప్రయాణిస్తున్న కోటీశ్వరుడు కూతురు 5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల వయసు కలిగిన తన కూతురు ట్రైన్లో కిడ్నాప్కి గురవుతుంది. 5 సంవత్సరాల తరువాత తన కంపెనీ బిజినెస్ పనిమీద విశాఖపట్నం సిటీకి వచ్చిన ఆ తండ్రి కారులో ప్రయాణిస్తున్నప్పుడు తన కూతురు ఒక ఫుట్పాత్ మీద చెప్పులు పాలిష్ చేస్తూ కనిపిస్తే ముంబైలోని ఆకాశ హర్మ్యాలలో ఒకటి విక్రమ్ వర్మకు చెందిన వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రధాన కార్యాలయం. అద్దాల కిటికీల గుండా ముంబై మహానగరం ఎంత చిన్నదో కనిపిస్తుంది. కాని విక్రమ్ వర్మ అంతరంగంలో 5 ఏళ్లుగా పేరుకుపోయిన శూన్యం అంతకు మించి ఉంది. అతను కోటీశ్వరుడు, ప్రముఖ వ్యాపారవేత్త. అతని దైనందిన జీవితం అంతులేని వ్యాపార సమావేశాలు, లాభనష్టాల లెక్కలు. కాని అతని కళ్లలో నిద్రపోతున్న దుఃఖం మాత్రం లెక్కకు అందదు. 40 ఏళ్ల విక్రమ్ తన విలాసవంతమైన కార్యాలయంలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని ముందు బల్లపై 5 ఏళ్ల క్రితం నాటి పత్రికల కటింగ్స్, కూతురు అక్షర చిన్ననాటి ఫోటోలు చెల్లాచెదురుగా ఉన్నాయి. భార్య మరణం తరువాత అక్షరే అతని ప్రపంచం. కాని ఆ ప్రపంచం కూడా 5 ఏళ్ల క్రితం కూలిపోయింది. అది కలకత్తా వైపు వెడుతున్న సుదూర రైలు ప్రయాణం. విక్రమ్, 3 ఏళ్ల అక్షర ఉన్నారు. భార్య జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతున్నాయి. రాత్రిపూట రైలు కంపార్ట్మెంట్లు కూతురిని జోలపాడుతుండగా ఆ అలసటలో అతను నిద్రలోకి జారుకున్నాడు. ఆ కారు చీకటిలో ఎవరూ అదృశ్య నీడలు కదిలాయి. కిడ్నాపర్ల ఆనవాళ్లు, ముఖాలు కాదు, కేవలం ఒక చేటిపై ఉన్న వింత పచ్చబొట్టు. తెల్లారి లేచి చూసేసరికి పక్కన ఉండాల్సిన అక్షర కనిపించలేదు. విక్రమ్ వేసిన ఆర్తనాదం రైలు కంపార్ట్మెంటుని దాటింది. రైలులో అలజడి మొదలైంది. కలకత్తా పోలీస్ స్టేషన్, రైల్వే పోలీసులు. విక్రమ్ వర్మ తన మొత్తం శక్తిని ఉపయోగించి పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించాడు. నమ్మకస్తుడైన సెక్యూరిటీ చీఫ్ రాధాకృష్ణ దర్యాప్తు బాధ్యతలు స్వీకరించాడు. రైలు సిబ్బందిని విచారించారు. పచ్చబొట్టు ఆధారంగా దేశమంతా వేట మొదలైంది. ఎలాంటి ఫలితమూ లేకపోయింది. బెదిరింపు కాసులేవు, డబ్బు డిమాండు లేదు. ఇది డబ్బు కోసం చేసిన కిడ్నాప్ కాదు, పగ కోసం చేసిన కిడ్నాప్గా విక్రమ్ భావించాడు. వ్యాపార ప్రత్యర్థులైన పాత్రాసు లేదా తన కంపెనీని నాశనం చెయ్యాలనుకునే ఇతరుల వైపు దర్యాప్తు మళ్ళింది. విక్రమ్ తన కూతురు లేని ఇంటికి తిరిగి వచ్చాడు. అక్షర ఆడిన బొమ్మలు, ఆమె వేసుకున్న చిన్ని చిన్న దుస్తులు చూసి కుమిలిపోయాడు. వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినా వ్యక్తిగత జీవితంలో ఓడిపోయిన భావన అతన్ని కుంగదీసింది. అతను ఆనందాన్ని కోల్పోయి కేవలం పనిచేసే యంత్రంగా మారిపోయాడు. విక్రమ్ వర్మకు విశాఖపట్నంలో భారీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు డీల్ వచ్చింది. ఇది అతని కంపెనీకి అత్యంత కీలకమైనది. వెళ్లడానికి అంతగా ఇష్టం లేకపోయినా బిజినెస్ కోసం సిద్ధపడ్డాడు. విశాఖపట్నం బీచ్ రోడ్డుకు దగ్గర్లోని రద్దీ ప్రాంతం. సముద్రపు గాలిలో ఉప్పు వాసన, మనుషుల గుంపుల అలికిడి. విక్రమ్ తన విలాసవంతమైన కారులో ప్రయాణిస్తున్నాడు. కిటికీలోంచి చూస్తున్న అతని కళ్లకు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఒక దృశ్యం తగిలింది. అది ఒక చిన్నారి పాప, చిరిగిన దుస్తులతో నేలమీద కూంచుని చెప్పులు పాలిష్ చేస్తూ కనిపిస్తే విక్రమ్ వర్మకు ఒక్కసారిగా కదిలించింది. ఉలిక్కిపడ్డాడు. ఆ పాప ముఖాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ కళ్ళు, ఆ పెదాలు, నవ్వుతూ ఉండే అక్షర పోలికలు అతని గుండె లయ తప్పింది. ఇది భ్రమ కావచ్చు, లేదా విధి పంపిన సంకేతమా? డ్రైవర్ని కారు ఆపమని ఆదేశించాడు. విక్రమ్ కారు దిగి దూరం నుంచి ఆ చిన్నారిని గమనించాడు. ఆమె పాలిష్ చేసినందుకు డబ్బులడుగుతూ భయంగా ఉంది. ఆమెను చూసుకుంటున్న నారాయణ్, అంటే చెప్పులు పాలిష్ చేయిస్తున్న వ్యక్తి, మరియు అతని భార్య మమత పక్కనే ఉన్నారు. విక్రమ్కి గుండెలో బాధ, అనుమానం సంఘర్షించాయి. వెంటనే రాధాకృష్ణ కాల్ చేశాడు. రాధాకృష్ణ, విశాఖపట్నం ఫుట్బాత్ మీద ఒక పాప. గోప్యంగా ఆ ప్రాంతాన్ని, ఆ చిన్నారిని, ఆ దంపతులని గమనించు. అత్యంత రహస్యంగా వ్యవహరించాలి. విక్రమ్ బిజినెస్ మీటింగుల్లో ఉన్నా అతని మనస్సంతా ఆ పాప చుట్టూ తిరుగుతోంది. విశాఖపట్నం మురికివాడ. రాధాకృష్ణ టీం నారాయణ్ మరియు మమతా దంపతులు మరియు అక్షర, అంటే వారికిప్పుడు సీత అని తెలుసు, వారి జీవితాన్ని రహస్యంగా పరిశీలించడం మొదలుపెట్టింది. వారి రోజువారి కష్టాలు, వారి సామాజిక నేపథ్యం, వారికి అక్షర ఎలా దొరికింది అనే ప్రశ్న వెంటాడింది. రాధాకృష్ణ అత్యంత నిశితంగా, రహస్యంగా అక్షర వెంట్రుకలు లేదా ఇతర ఆధారాలను సేకరించాడు. వాటిని ముంబైకి అత్యవసరంగా పంపించాడు. విక్రమ్ యొక్క ఒత్తిడి అంతా ఇంతా కాదు.
ఆ రాత్రి నిద్రలేదు. రిపోర్టు కోసం ఉత్కంఠగా ఎదురుచూశాడు. చివరికి ఆ నిరీక్షణకు తెరదెరిచింది. రాధాకృష్ణ ఫోన్ చేశాడు. సార్, పాజిటివ్. ఆ చిన్నారి మీ కూతురు అక్షర. విక్రమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆనందం, కోపం, దుఃఖం ఒకేసారి కలగలిసిన భావోద్వేగం. 5 ఏళ్లు తన కూతురు అనుభవించిన కష్టం అతన్ని రగిలించింది. విక్రమ్ 2 నిర్ణయాల మధ్య నలిగిపోయాడు. నారాయణ్ దంపతులని కిడ్నాప్లో భాగమని భావించి శిక్షించడం, వారు నిస్సహాయంగా పెంచిన రక్షకులు అని భావించి కృతజ్ఞత చూపడం. విక్రమ్ ఈ మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. కిడ్నాపర్ల ఆచుకూచు కోసం నారాయణ్ దంపతులని ప్రశ్నించాలనుకున్నాడు. ఒకరోజు విక్రమ్ మారువేషంలో అక్షర, సీత పాలిష్ చేసే చోటికి వెళ్లాడు. షూ పాలిష్ చేయించుకున్నాడు. మౌనంగా కూతురిని చూసి ఆమెతో మాట్లాడాడు. సీత, అయ్యగారు, మా అమ్మ అప్పుడప్పుడు నన్ను అక్షర అని పిలిచేది అని చెప్పింది. విక్రమ్ షాక్ అయ్యాడు. ఆమెలోని ఆ జ్ఞాపకం, ఆ పేరు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. రాధాకృష్ణ టీం మమతను ఒంటరిగా విచారించింది. మమత కన్నీళ్లతో, 5 ఏళ్ల క్రితం రైలు స్టేషన్లో ఈ చిన్నారి ఒంటరిగా ఏడుస్తుండగా దొరికింది. రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిందని అనుకున్నాం. కిడ్నాప్ గురించి మాకు తెలియదు, కాని నారాయణ్కేదో తెలుసుండవచ్చు అని చెప్పింది. విక్రమ్ నారాయణ్ చెయ్యిపై ఉన్న పచ్చబొట్టును రహస్యంగా గమనించాడు. 5 ఏళ్ల క్రితం రైలులో కిడ్నాపర్ చెయ్యిపై చూసిన పచ్చబొట్టు అదే. విక్రమ్ ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యాడు. విక్రమ్ తన గుర్తింపును నారాయణ్కు తెలియకుండా అతన్ని తన కారు మెకానిక్ పనిమీద పిలిపించి మాట్లాడాడు. ఆ కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలుసా అని పరోక్షంగా అడిగాడు. నారాయణ్ భయపడుతూ, ఆ రోజు స్టేషన్లో ఎవరో ఒక వ్యక్తి ఈ పాపను నాకిచ్చి వెళ్లాడు. డబ్బు కూడా ఇచ్చాడు. కాని ఆ వ్యక్తి ముఖం గుర్తులేదు. మమతకు భయపడి చెప్పలేదు అని ఒప్పుకున్నాడు. రాధాకృష్ణ టీం ఆ 5 ఏళ్ల నాటి రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ని సంపాదించడానికి ప్రయత్నించింది. చివరికి నారాయణ్ ఇంటిని సోదా చేసిగా దడికి దొరకకుండా జాగ్రత్తగా రాసిన ఒక చిన్న డైరీ దొరికింది. అందులో ఆ పాపను అప్పగించిన వ్యక్తి యొక్క వివరణ మరియు చాముండి అనే పేరు ప్రస్తావన ఉన్నాయి. చాముండి అంటే ఒక వ్యక్తి పేరు కాదని, అది ఒక ఆశ్రమం లేదా ఒక క్రిమినల్ గ్యాంగ్ పేరు కావచ్చని విక్రమ్ అనుమానించాడు. ఈ కిడ్నాప్ వెనకాల ఉన్న అసలు శక్తులు విక్రమ్ వ్యాపార ప్రత్యర్థుల పేర్లను పరిశీలించాడు. ముఖ్యంగా సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తి గత 5 ఏళ్లుగా అదృశ్యం కావడం అతనికి అనుమానం కలిగించింది. రైల్వే ప్రాజెక్టును దక్కించుకోలేనిపోయిన పాత పగ అతనిది. విక్రమ్ న్యాయపరంగా ముందుకు వెళ్లడానికి ముందు నారాయణ్ దంపతులకు భారీ సంఖ్యలో మొత్తం ఇచ్చి వారికి మంచి జీవితాన్ని ఏర్పాటు చేస్తానని, తన కూతురిని నాకిచ్చేమని కోరాడు. మమత సంతోషంగా ఒప్పుకుంది. నారాయణ్ అంగీకరించకపోయినా మమత బలవంతంతో ఒప్పుకున్నాడు. అక్షరని వారు ఎంతగానో ప్రేమించారని విక్రమ్ గ్రహించాడు. విశాఖపట్నంలో విక్రమ్ యొక్క తాత్కాలిక విలాసవంతమైన భవనం. అక్షర తన కొత్త ఇంటికి వచ్చింది. ఫుట్పాత్ జీవితానికి, ఈ విలాసవంతమైన జీవితానికి మధ్య అంతరం ఆమెను అయోమయానికి గురిచేసింది. కొత్త పేరు, కొత్త సౌకర్యాలు. విక్రమ్తో ఆమె కలవడానికి ప్రయత్నించింది. రాధాకృష్ణ చాముండి ఆశ్రమాన్ని కనుక్కున్నాడు. అది సిద్ధార్థ్ రెడ్డి స్థాపించిన ఒక ముసుగు సంస్థ. అది ఒక నేర కార్యకలాపాల కేంద్రం. సిద్ధార్థ్ రెడ్డి పథకం భయంకరమైనది. కూతురిని కిడ్నాప్ చేసి విక్రమ్ని మానసికంగా బాధపెట్టడం, అక్షలను మురికివాడలో పెంచడం ద్వారా విక్రమ్కు తెలిసినా ఆ పాపను తన కూతురుగా నిరూపించుకోలేని విధంగా పేదలికంలోనే ఉంచి పగ తీర్చుకోవాలనుకున్నాడు. నారాయణ్ సిద్ధార్థ్ రెడ్డి గ్యాంగులో ఒకప్పుడు ఉన్నాడని, ఆ పాపను అప్పగించే రోజు భయపడి ఆ గ్యాంగు నుండి తప్పించుకోవడానికి ఆ పాపని కిడ్నాప్కు బలిపశువుగా చూపించి తనే కాపాడుతున్నట్లు నటించి డబ్బు కోసం ఆశపడ్డాడని తెలుసుకున్నారు. అతనికి ఆ కిడ్నాప్లో ప్రత్యక్ష పాత్ర లేదని తేలింది. పచ్చబొట్టు అనేది ఆ గ్యాంగులో చేరినప్పుడు వేసుకున్న చిహ్నం. విక్రమ్ సిద్ధార్థ రెడ్డిని చాముండి ఆశ్రమంలో ఒంటరిగా ఎదుర్కొన్నాడు. 5 ఏళ్ల పగను, నా బిడ్డను నాకు దూరం చేసినందుకు నీకు తగిన శిక్ష పడుతుంది అంటూ నిలదీశాడు. ఆ భావోద్వేగ ఘర్షణలో విక్రమ్ ఆవేదన సిద్ధార్థ్ పగను కదిలించలేకపోయింది. సరిగ్గా అప్పుడే రాధాకృష్ణ పోలీసులతో కలిసి ఆశ్రమాన్ని చుట్టుముట్టాడు. సిద్ధార్థ్ రెడ్డిని అరెస్టు చేశారు. న్యాయం గెలిచింది. విక్రమ్ అక్షరకు, సీతకు అసలు విషయం మెల్లగా వివరించాడు. ఆ ఫుట్బాత్ జీవితం, నారాయణ్, మమత తన తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించారని చెప్పాడు. ఆ ప్రేమను విక్రమ్ గౌరవించాడు. అక్షర తన అసలు జీవితాన్ని, తన విలాసవంతమైన ప్రపంచాన్ని మెల్లగా అలవాటు చేసుకుంది. ఆమెకు చదువు, విక్రమ్ యొక్క అంతులేని ప్రేమ దొరికాయి. 5 ఏళ్ల విరామం తర్వాత విక్రమ్, అక్షర ఇద్దరూ ఒకరికొకరు తోడుగా జీవించడం మొదలుపెట్టారు. ఒకరోజు విక్రమ్ తన కూతురు అక్షరతో కలిసి రైలులో ప్రయాణిస్తూ గతంలోని భయాన్ని తొలగించుకున్నాడు. అక్షర నవ్వు ఆ రైలు ప్రయాణంలో కొత్త జ్ఞాపకాలను నింపింది. విక్రమ్ నారాయణ్ దంపతులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఆర్థిక సహాయం అందించి ఒక చిన్న ఇంటిని కట్టి ఇచ్చాడు.
విధిలిఖితం వారిని వేరుచేసిన ప్రేమ మరియు త్యాగం వారిని తిరిగి కలిపాయి. ఈ కథలో కోటీశ్వరుడి అన్వేషణ, మురికివాడలోని మమకారం మరియు పగతో రగిలే నేర స్వభావం కలగలిసి ఒక గొప్ప మానవ సంబంధాల కావ్యంగా మిగిలింది.